వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైమండ్ గ్రాఫైట్ C60కి సంబంధించి షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకుందామండి. ఇది కార్బోనైడ్రేట్స్ కాంపౌండ్స్లో నుండి నెక్స్ట్ టాపిక్. ఇది పార్ట్ 3 అండి. ఆల్రెడీ 2 పార్ట్స్ చేసేసాను. ఓకేనా. సో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, శ్రద్ధగా వినండి. దాని తర్వాత ఇది కంటిన్యూస్గా ఉంది. ఓకేనా. డైమండ్ గ్రాఫైట్ C60 అనేవి యాక్చువల్గా అల్లోట్రోప్స్ అండి. అల్లోట్రోప్స్ అంటే ఏమనుకున్నామండి, ఫిజికల్గా డిఫరెంట్, కెమికల్గా సేమ్. అంటే ఫిజికల్ అపియరెన్స్ బయటకు చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, బట్ కెమికల్గా మాత్రం అది సేమ్గా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు డైమండ్ చూసుకుంటే ఇంటర్నల్ మాలిక్యూల్స్, ఇంటర్నల్ ఆటమ్స్ అనేవి కార్బనే ఉంటాయి. గ్రాఫైట్ అయినా కార్బనే ఉంటుంది, C60 అయినా కార్బనే ఉంటుంది. అంటే అన్నిటి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అంటే అన్నిటికీ ఉన్నటువంటి రసాయన ధర్మాలు, ఐ మీన్ కెమికల్ ప్రాపర్టీ సమ్వాట్ సేమ్ ఉంటుందన్నమాట. ఓకేనా. బట్ ఫిజికల్ అపియరెన్స్ మాత్రం డైమండ్ ఏమో హైలీ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది, గ్రాఫైట్ సమ్వాట్ బ్రైట్నెస్, స్మూతీనెస్ ఉంటుంది. C60 ఈజ్ డిఫరెంట్. ఓకేనా. సో దీస్ ఆర్ కాల్డ్ అల్లోట్రోప్స్. సింప్లీ ఫిజికల్లీ డిఫరెంట్, కెమికల్లీ సేమ్ అల్లోట్రోప్స్. వన్ ఆఫ్ ద కార్బన్ అల్లోట్రోప్. ఓకేనా. ఈ అల్లోట్రోప్స్ అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్, ఎస్పెషల్గా కార్బన్ ఎక్కువ మొత్తంలో ఈ అల్లోట్రోపీని చూపిస్తుంది. తర్వాత సల్ఫర్, ఫాస్ఫరస్ కూడా ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు చదివేది కార్బోనైడ్రేట్స్ కాంపౌండ్స్ కాబట్టి దానికి సంబంధించి మనకి ఇప్పుడు డైమండ్ గురించి డిస్కస్ చేసుకుందాము. గ్రాఫైట్ C60 డైమండ్లో sp3 హైబ్రిడైజేషన్ షో చేస్తుందండి. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్ షోస్ ద sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ ఉంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నట్టండి, 4 బాండ్స్ ఉన్నట్టు. ఓకేనా. 4 సిగ్మా బాండ్స్ ఉంటేనే sp3 హైబ్రిడేషన్ పాసిబుల్ అవుతుంది. ఈచ్ కార్బన్ టెట్రాహైడ్రల్ ప్యాటర్న్. ఓకేనా. ఈచ్ కార్బన్ కూడా ఏ ప్యాటర్న్లో అమరి ఉంటుంది, టెట్రాహైడ్రల్ ప్యాటర్న్లో ఉంటుంది. కార్బన్ అండ్ కార్బన్ బాండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకేనా. సో కాబట్టి ఆ బాండ్ బ్రేక్ చేయాలంటే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ హార్డెస్ట్ మెటీరియల్. మనకి ఆల్మోస్ట్ పీరియాడిక్ టేబుల్లో అన్ని ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తే మనకి డైమండ్ అనేది యాక్చువల్గా మెటల్ కాదు, అయినప్పటికీ హార్డెస్ట్ మెటీరియల్. మనకి మెటల్స్ హార్డ్గా ఉంటాయి, నాన్ మెటల్స్ అంత హార్డ్నెస్ ఉండవు. బట్ ఇక్కడ డైమండ్ అనేది మెటల్ కాకపోయినప్పటికీ హార్డెస్ట్గా ఉండేటువంటి మెటీరియల్ అనమాట. ఓకే. నెక్స్ట్ గ్రాఫైట్ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్ మస్ట్ పొసెస్ sp2 హైబ్రిడేషన్. sp2 హైబ్రిడేషన్లో ఉంది అంటే ఆ కార్బన్ దగ్గర ఎన్ని బంధాలు ఉన్నట్టండి, 3 సిగ్మా బంధాలు ఉన్నవని అర్థం. ఓకేనా. నెక్స్ట్ కార్బన్ ట్రైగోనల్ ప్లేనార్ ఎన్విరాన్మెంట్. ఈ కార్బన్ చుట్టూ ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈచ్ కార్బన్ 1 అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. ప్రతి కార్బన్ దగ్గర ఒక హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కానటువంటి p ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జైటెడ్ స్టేట్లో Sలో 1 ఉంటుంది, Pలో ఇలా సింగిల్గా 1 ఉంటాయి. ఓకే. మొత్తం ఇక్కడ 3, ఇక్కడ 1 మొత్తం చూసినట్లయితే, బట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినది ఒక S, 2 Pలు sp2. మరి ఇన్వాల్వ్ కానీ pz ఉంది కదా, ఇదే p ఆర్బిటాల్ ఉన్నటువంటి అన్హైబ్రిడైజ్డ్ ఎలక్ట్రాన్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఈ అన్హైబ్రిడైజ్డ్ ఎలక్ట్రాన్ వల్ల మనకి పై బాండ్ అనేది ఫామ్ అయిపోయి పై ఎలక్ట్రాన్ డిలోకలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అందువల్లనే ఈ గ్రాఫైట్లో ఉన్నటువంటి లేయర్స్ ఒకదానిపైన ఒకటి స్మూత్గా జారుతూ ఉంటాయి. ఓకేనా. పై బాండ్ ఫామ్ పై సిస్టమ్ విత్ delocalized over the whole layer. The interaction known as Landon dispersion forces between the layers 3.35 angstroms distance is present. అయితే ఈ విధంగా గ్రాఫైట్ లేయర్స్ కనుక ఉన్నట్లయితే ఆ 2 గ్రాఫైట్ లేయర్స్ ఏవైనా 2 గ్రాఫైట్ లేయర్స్ తీసుకుంటే వాటి మధ్యన 3.35 యాంగ్స్ట్రమ్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంత దూరం ఉండడం వల్ల ఇవి ఒకదానిపైన ఒకటి స్మూత్గా జారుతూ ఉంటాయి. ఓకేనా. సో అందుకనే వీటిని దేనిగా ఉపయోగిస్తారండి, గ్రీజ్గా అంటే కందెనల్గా కూడా, లూబ్రికెంట్గా కూడా ఉపయోగిస్తారనమాట. అట్ ద సేమ్ టైం సింపుల్గా మనం వాటర్ ఉపయోగించినప్పటికీ వాటిలో ఉన్నటువంటి బాండ్స్ ఈజీగా క్లీవ్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఓకే. సో H2O presence also easy to cleave graphite carbon bonds. Okay. Graphite used
గ్రాఫైట్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్ యాజ్ అ పెన్సిల్. ఓకేనా, మనము ఇప్పుడు పెన్సిల్ కనుక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనం తీసుకున్న ఈ పెన్సిల్కి ఈ లిడ్ చూడండి, ఇది గ్రాఫైట్ మెటీరియల్ అనమాట. ఓకేనా, ఈ పెన్సిల్లో ఉన్నటువంటి ఈ లిడ్ అనేది గ్రాఫైట్ మెటీరియల్. ఈ గ్రాఫైట్ మెటీరియల్తో మనం కనుక రాసినట్లయితే అది ఈజీగా ఒక లేయర్ నుంచి ఒక లేయర్ విడిపోయి రాయగలుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఎరేజ్ చేయగానే వెంటనే అది ఎరేజ్ అయిపోతుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే ఈ గ్రాఫైట్ అణువుల మధ్యన లేదా పరమాణువుల మధ్యన అంత వీక్ బాండ్స్ ఉండడం వల్లనే మనం ఎరేజ్ చేయగానే ఎరేజ్ అయిపోతుంది అని వివరిస్తున్నారు. ఓకేనా, గ్రాఫైట్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్ యాజ్ అ పెన్సిల్. అట్ ద సేమ్ టైం పెన్సిల్ రైటింగ్ ఎరేజ్ నాట్ స్ట్రాంగ్ బాండ్. ఓకే, సో నెక్స్ట్ డిలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్ ఈజ్ ప్రజెంట్. మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, కార్బన్ చుట్టూ 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఓకేనా, వన్ ఆఫ్ ద పీ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ అనేది సింగిల్గా ఉంటుంది. ఇదే పై బాండ్ ఫామ్ చేసి ఏమవుతుంది, డిలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్గా మిగిలిపోతుంది అని చెప్తున్నాడు. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అవి తప్పకుండా డిలోకలైజేషన్లో ఉంటాయి. దట్టు అవి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి అంటే కరెంట్ ఫ్లో అయినట్టే కదా, కరెంట్ ఫ్లో అవుతుంది అంటే కండక్టివిటీ ఉన్నట్టే కదా. సో హియర్ గ్రాఫైట్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్ C60 అండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కార్బన్ అల్లోట్రోప్. హియర్ C60 purpose also sp2 hybridization present, nothing but 3 sigma bonds are present. Okay, so next spear shape or ellipsoid or tube depend on orientation. అది గోళాకృతిలో ఉన్న కానీ ఉండొచ్చును, ఎలిప్సోడ్ షేప్లో కానీ ఉండొచ్చును. ఇది ఓరియంటేషన్ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఈ ట్యూబ్స్ అనేవి ఓరియంటేషన్ అవి అమెరికా తీరుని బట్టి ఉంటాయి అన్నమాట. ఓకేనా, అవి ఏ విధంగా అయితే ఆ విధంగా అమరి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇట్లా ట్యూబ్స్ లాగా, నానో ట్యూబ్స్ లాగా, కొన్ని సందర్భాల్లో ఇట్లా బుకీ బాల్స్ లాగా, ఓకేనా, సాకర్ బాల్ లాగా డిఫరెంట్ షేప్స్ ఉంటాయని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తీసుకుంటే షీట్ లాగా కూడా ఉండవచ్చును. ఆల్రెడీ ఈ C60 గురించి నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, డైమండ్, గ్రాఫైట్, C60. ఓకే, సో ఈ C60 గురించి ప్రీవియస్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ చూడండి. నానో ట్యూబ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది, గ్రాఫీన్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. మనకి ఇప్పుడు కార్బన్ కాంపౌండ్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఉందండి. ఫస్ట్ జేజే బెర్జీలియస్ అనే సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1807 సో ఆర్గానిజమ్స్ని లివింగ్ ఆర్గానిజం, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని 2 క్లాసెస్గా డివైడ్ చేశాడు అనమాట. ఓకేనా, సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కలిగి ఉన్నవి ఆర్గానిక్ కాంపౌండ్స్ అని, నాన్ లివింగ్ ఆర్గానిజం అయితే అది ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ అని వివరణ ఇచ్చిన వారు ఎవరంటే జేజే బెర్జీలియస్. ఓకేనా, సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపరేషన్ త్రూ వైటల్ ఫోర్స్ అంతవరకు జేజే బెర్జీలియస్ కాలం వరకు ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి జస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తాయి. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి వైటల్ ఫోర్స్ ద్వారా మాత్రమే ఏర్పడతాయని చెప్తున్నాను అనమాట. బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1807 ఏమో జేజే బెర్జీలియస్, రిమెంబర్ కేర్ఫుల్లీ. ఓకే, సో నెక్స్ట్ 1828లోనేమో ఫ్రెడరిక్ ఓలార్ అనే సైంటిస్ట్ అమోనియం సైనైట్ని అనుకోకుండా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే యూరియా అనేది ఫామ్ అవుతుంది. యాక్చువల్గా ఈ అమోనియం సైనైట్ అనేది ఇనార్గానిక్ కాంపౌండ్. ఓకేనా, సో ఈ ఇనార్గానిక్ కాంపౌండ్ని హీట్ చేస్తే మనకి ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ప్రిపేర్ అయింది. ఎక్కడ, ల్యాబొరేటరీలో. మనం బెర్జీలియస్ ప్రకారం అయితే అసలు ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేయలేము, లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తాయి. లివింగ్ ఆర్గానిజమ్స్ వల్లనే ఆర్గానిక్ కాంపౌండ్స్ పాసిబుల్ అన్నాం. బట్ ఇక్కడ నాన్ లివింగ్ కాంపోనెంట్ అయినటువంటి నథింగ్ బట్ ఇనార్గానిక్ కాంపోనెంట్ అయినటువంటి అమోనియం సైనైట్ని హీట్ చేయడం ద్వారా కూడా మనకి ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేశారు. ఓకేనా, సో ఇది ఒక మిరాకిల్ అనమాట. నెక్స్ట్ అదర్ సైంటిస్ట్ ఇతన్ని బేస్గా చేసుకొని ఈ ఓలార్ ఇచ్చినటువంటి ఈ ప్రూఫ్ని బేస్గా చేసుకొని వేరే సైంటిస్టులు కూడా మీథేన్, ఎసిటిక్ యాసిడ్ అనే రిమైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టోటల్లీ అలాటెడ్ టు కార్బన్ కాంపౌండ్స్. కంప్లీట్గా మన ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే అన్ని కార్బన్ కాంపౌండ్సే ఉంటాయి. సాచురేటెడే కావచ్చు, అన్సాచురేటెడ్ కావచ్చు, సైక్లో కాంపౌండ్సే కావచ్చు, ఎసైక్లో కాంపౌండ్సే కావచ్చు. మెయిన్గా అందులో ఉండేటి ఏంటిది కార్బన్ ఆటమ్స్ అనమాట. ఓకేనా,
కంప్లీట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే తప్పకుండా అందులో కార్బన్ ఆటమ్స్ ఉండాలి. కార్బన్తో పాటు వేరే ఇతరులు కూడా ఉంటాయి, బట్ కార్బన్ కాంపౌండ్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యాటినేషన్ అండి. సో క్యాటినేషన్ నథింగ్ బట్ లాంగెస్ట్ చైన్ ఫార్మేషన్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్. అంటే సింపుల్గా ఏం లేదండి, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ రిపీటెడ్గా బాండ్ అయి ఉంటే దాన్ని క్యాటినేషన్ అంటారు. ఇది ఎలా ఉంటుంది, పెద్ద చైన్ మాదిరిగా లాంగెస్ట్ చైన్గా ఫామ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవి క్యాటినేషన్ చూపెట్టేవి నాట్ ఓన్లీ కార్బన్ బట్ ఆల్సో సల్ఫర్, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. బట్ క్యాటినేషన్ పవర్ అనేది కార్బన్కి ఎక్కువ ఉంటుంది. మోర్ క్యాటినేషన్ పవర్ ఫర్ కార్బన్, రిమైనింగ్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ పర్పస్ క్యాటినేషన్ పవర్ ఈజ్ లెస్. ఓకే, నెక్స్ట్ కార్బన్ purpose is for example, if you take carbon, already electronic configuration I explained in the part 1. Even though here I want to explain once again. Remember here, listen here carefully. Carbon atomic number 6, electronic configuration 1s2, 2s2, 2p2, right? So internal internal orbital we are not considering, just external orbital, nothing but outermost shell, valency shell we have to consider. Okay, first one is internal orbital, second one is outermost shell. This is the valency shell. Here valency shell, how many electrons? 2 plus 2, 4. Okay, according to octet rule, every electron must be filled with every atom must possess 8 electrons, then only it must be stable. Okay, so except helium, every element try to follow the octet rule. Okay, so simply carbon forms 4 bonds, carbon conjugation number 4 because here 4 electrons are present, more 4 electrons purpose it bonded with the other atoms. Okay, so that time if 4 single bonds are present, all are covalent bonds. Okay, one double bond, two single bonds like this, C double bond, C and single bond, one single bond, one triple bond. Okay, so see this, C triple bond, C and single bond. Okay, so కార్బన్ కాంపౌండ్స్లో 4 సింగిల్ బాండ్స్ అంటే 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఉండొచ్చు, లేదా ఒక డబుల్ బాండు 2 సింగిల్ బాండ్స్ ఉండొచ్చును, లేదా 1 సింగిల్ బాండు 1 ట్రిపుల్ బాండు ఉండవచ్చును అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ హైడ్రోకార్బన్స్లో మెయిన్గా మనకి కార్బన్, హైడ్రోజన్ అనే 2 ఆటమ్స్ ఉంటాయండి. సో దీనిలో మనకి తిరిగి సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అని, ఓకేనా, క్లోజ్డ్, ఓపెన్ చైన్ అని ఉంటాయి. ఓకేనా, క్లోజ్డ్ ప్యాటర్న్లో అంటే ఇందులో అన్ని ఆటమ్స్ ప్యాక్ అయిపోయి ఒక సైకిల్ మాదిరిగా ఉంటాయి. ఓకేనా, ఒక వలయ రూపంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లోజ్డ్ కాంపౌండ్స్ అనేవి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి అంటే నెంబర్ 3 కార్బన్స్ ఉన్న అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అంతకంటే తక్కువ సైక్లిక్ పాసిబుల్ అవుతుందా చూడండి, ఇలా ఉంటే సైక్లికా కాదు. ఓకేనా, సో cyclic compounds number, starting carbons number ఎంత అండి 3 carbons number. You must remember, this is the very important point. Okay, so this is a completely closed chain. Okay, so these are called cyclo compounds. Here 1 2 3 4 5 atoms, purpose pent, all are single bonds in cyclopentane. ఓకే, యాక్చువల్గా దీనికి నామినిక్లేచర్ అనే టాపిక్ ఉంటుంది మనకి, నెక్స్ట్ వస్తుంది అయ్యుపాక్ నామినిక్లేచర్ అని. ఈ అయ్యుపాక్ నామినిక్లేచర్కి సంబంధించి వండర్ఫుల్గా ఓన్లీ 2 సెకండ్స్లో మొత్తం టాపిక్ చెప్పడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. ఓన్లీ 2 సెకండ్స్లో మనకి PRS అనే ట్రిక్ యూజ్ చేసి కంప్లీట్గా ఏ ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చినా కానీ మనం రాయొచ్చు. సో నేను ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుముందే చేశాను, కాకపోతే మనకి ఇప్పుడు ఈ కార్బోనైలేట్స్ కాంపౌండ్స్కి సూటబుల్ అవుతుంది నామినిక్లేచర్ పర్పస్లో. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, వీలైతే మనకి ఈ టాపిక్ కంటిన్యూస్లో ఎక్కడ నామినిక్లేచర్ ఉంటుందో అక్కడ ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెడతాను. దానికి కూడా ఒక పార్ట్ నెంబర్ 4 5 ఇచ్చి యాడ్ చేసి పెడతాను, మీరు అక్కడ శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఇక్కడికి రండి టాపిక్లోకి. హైడ్రోకార్బన్స్ అంటే మెయిన్గా హైడ్రోజన్, కార్బన్ ఉండాలండి. ఓకేనా, హైడ్రోకార్బన్స్ అంటే మనకి మెయిన్గా ఏమి ఉండాలి, హైడ్రోజన్ అండ్ కార్బన్ ఉండాలి. ఓకేనా, ఈ హైడ్రోకార్బన్స్ అనేవి మనకి తిరిగి 2 రకాలు, వలయ రూపంలో ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉంటే క్లోజ్డ్ చైన్ అని, నార్మల్ ఓపెన్ చైన్ లాగా ఉంటేనేమో ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సైక్లోపెంటేన్. ఇక్కడ స్ట్రైట్ చైన్లో
ఓకే, పెంటేన్ ఇవ్వడం జరిగింది. 1 కార్బన్ ఉంటే మీత్, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రొపు, 4 కార్బన్స్ ఉంటే బ్యూటు, 5 కార్బన్స్ ఉంటే పెంట్, ఆల్ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఓకేనా, పెంటేన్. ఓకేనా, దీన్ని ఎన్ పెంటేన్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే సింగిల్ ప్లేన్ నార్మల్ చైన్ లాగా ఉంది కాబట్టి. నెక్స్ట్ బ్రాంచ్డ్ చైన్ చూడండి, ఇక్కడ 1 2 3 4. ఓకేనా, దీని నామినిక్లేచర్ కనుక చూస్తే 2 మిథైల్ బ్యూటేన్ వస్తుంది. బట్ ఇక్కడ ఈ సిహెచ్ కనుక ఇలా 2 మిథైల్ గ్రూప్స్తో కనుక ఉంటే దీన్ని ఐసో అని పిలవడం జరుగుతుంది. ఇది మొత్తం ఐసో అని పిలిచి ఎన్ని కార్బన్స్ ఉంటాయో అంత నేమ్ పెట్టాలి. 1 2 3 4 5. ఓకేనా, 5 ఉంది కాబట్టి పెంట్, ఆల్ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, ఐసో గ్రూప్ ఉంది కాబట్టి ఐసో పెంటేన్. ఇది జనరల్ నేమ్ అండి. ఓకేనా, సో సింపుల్గా చెప్పాలంటే హైడ్రోకార్బన్స్ క్లోజ్డ్ చైన్ ప్యాటర్న్లో ఉంటాయి, ఓపెన్ చైన్ ప్యాటర్న్లో ఉంటాయి. వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఈ ఓపెన్ చైన్ కానీ క్లోజ్డ్ చైన్ కానీ వాటి మధ్యన ఉండే బంధాల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ హైడ్రోకార్బన్స్ అనేవి తిరిగి 2 రకాలు, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని, నెక్స్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని 2 టైప్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ ఓన్లీ సింగిల్ బాండ్ ఈజ్ ప్రజెంట్, ఒక్కటే బంధం ఉంటుందండి. అట్లా ఉంటేనే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ కూడా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కిందకే వస్తాయి. ఓకేనా, సో సి సింగిల్ బాండ్, సి రిమైనింగ్ కాంజుగేషన్ నెంబర్ ఫిల్లింగ్కి మనము హైడ్రోజన్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే మనం హైడ్రో కార్బన్స్ తీసుకున్నాం కదా, కార్బన్స్ ఆల్రెడీ వచ్చేసాయి, రిమైనింగ్ అని హైడ్రోజన్స్ ఫిల్ చేయాలి. ఓకేనా, ఒక కార్బన్కి ఉండాల్సిన బంధాల సంఖ్య, కార్బన్ కాంజుగేషన్ నెంబర్ ఎంత అండి 4. ఇప్పుడు కార్బన్కి ఒక బాండ్ ఫిల్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని బాండ్స్ కావాలి, 3 కదా, 1 2 3 ఈ బాండ్స్ పెట్టేసి హైడ్రోజన్స్ ఫిల్ చేస్తే మనకు వచ్చేది ఏన్ అనమాట. ఓకేనా, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 అయితే మీత్, 2 అయితే ఈత్, సో ఇది ఏంటిది ఈథేన్. ఓకేనా, ఇక్కడ మెయిన్ సఫిక్స్ ఏమొచ్చిందండి ఏన్. నెక్స్ట్ ఇలా సింగిల్ బాండ్స్ ఉన్నవన్నీ కూడా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ ఐదర్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, అంటే ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. ఓకే, ఇఫ్ డబుల్ బాండ్ ఆర్ ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్, triple bond are present, those are called unsaturated hydrocarbons. Double bonded are called alkene. Okay, triple bonded are called alkyne. Okay, so this is a ఈన్ కాంపౌండ్, దీస్ ఆర్ ద ఐన్ కాంపౌండ్స్. అందుకే నేను క్లాస్ చెప్పినప్పుడు పిల్లలకి ఒక చిన్న కోడ్ చెప్పాను, 1 2 3 ANE9 అని. ఓకేనా, ఈవెన్ నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళినా కూడా పిల్లలు మహేశ్వరి మేడంకి ఏం 1 2 3 ANE9 పిలుస్తారు. ఓకే, సింపుల్గా లాజిక్ అండి. మనం ఏది చదువుకున్నా ఏదో ఒక ట్రిక్ క్రియేట్ చేసుకుంటేనే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకున్న టెన్షన్స్కి ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలన్నమాట. ఓకేనా, చూడండి 1 2 3 అంటే ఏంటంటే కార్బన్కి మధ్యలో బాండ్స్ నెంబర్ తీసుకున్నాను, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఈయన ఆయన. ఓకే, మర్చిపోకండి, సింగిల్ బాండ్ ఆల్కేన్, డబుల్ బాండ్ ఆల్కేన్, ట్రిపుల్ బాండ్ ఆల్కైన్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద హైడ్రోకార్బన్స్. సింగిల్ బాండెడ్ సాచురేటెడ్, డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ అన్సాచురేటెడ్. ఓకే, ఇంకా మనకి నెక్స్ట్ క్లాస్లో ఐపాక్ నామినిక్లేచరే ఉందండి దీనికి సీక్వెన్స్లో, దాన్ని కూడా ఒక పార్ట్ 4గా చేసేసి మీకు వీడియో అనేది ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, ఆల్రెడీ ఉంది. ఓకేనా, మీకు మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అండి. సో ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.